ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త టీవీ ప్రసంగాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళ ధ్యానాంశం ఏంటంటే కాయుట ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. కాయుట అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడము క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కాయుట అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల మందను కాపరులు కాస్తూ ఉంటారు. అవి చెదిరిపోకుండా, వేరే ఏమి వాటి దగ్గరకు రాకుండా, వాటికి హాని కలగకుండా వాళ్ళు కాస్తూ ఉంటారు. కాపలాదారులు అంటాం మనం. కాపలాదారులు ఏం చేస్తుంటారంటే కాస్తూ ఉంటారు అనమాట. అంటే యజమాని తనకు అప్పగించిన వాటిని జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. దోళ్ళు కాసేవాడు, గొర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు. అలానే పొలాలను కూడా సంరక్షిస్తూ ఉంటారండి వాళ్ళు, కాస్తూ ఉంటారండి వాళ్ళని. పొలాలను కాపలదారులు అంటే వాళ్ళు ఏం చేస్తారు, పొలాలకి ఎటువంటి ఏమీ జరగకుండా, దొంగల బారిన పడకుండా, అవి సక్రమంగా పెరగటానికి తగిన కాలంలో నీరు పెడుతూ వాడికి ఏమైతే కావాలో ఎదగటానికి అవన్నీ కూడా సంరక్షించి ఉంటారు వాళ్ళు. అలాగనే కాయుట అంటే దేనైనా సరే మనం కాపలా కాస్తున్నప్పుడు కాయుట అని చెప్పని మాట్లాడుతూ ఉంటాం మనం. అంతేకాకుండా ఈ కాయుట గురించి బైబిల్లో అనేక సార్లు మనకు రాయబడింది. యెహోవా ఆయన గొర్రెల కాపరిగా, మనం గొర్రెలుగా, మనకి బైబిల్లో అనేక సార్లు మనకి వర్ణించడం జరిగింది. కాయుట అంటే గొర్రెలను కాచే కాపరి ఎలాగైతే వాటిని సంరక్షిస్తూ ఉంటాడో, వాటి అక్కర్లు తీర్చుతూ ఉంటాడో, వాటి మంచి చెడ్లు చూస్తూ ఉంటాడు, అలాగే నీ వేళ రక్షించబడిన ప్రతి ఒక్కడూ కూడా సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు సంఘం ఎడల ముఖ్యంగా బాధ్యత కలిగి ఉండాలని చెప్పి దైవగ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ సంఘములు చిన్నవి అయితే ఏం చేయాలన్నమాట, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సంఘాన్ని సంరక్షించుకోవటంలో ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. అందుకే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మంద గూర్చి జాగ్రత్తగా ఉందమని అపోస్తుల కార్యం 17:28 తెలియజేస్తున్నారు మనకి. అంటే ఇక్కడ రక్షించబడిన వారందరికీ తెలియజేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ వరం పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అండి. ఈవేళ సాధారణంగా మనం చూసినట్లయితే ఇప్పుడు సపోజ్ సంఘాలు పెద్దవి అంటే ఆ సంఘానికి ఎల్డర్స్ ఉంటారు, డీకెన్స్ ఉంటారండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే ఒక సంఘం పెద్దదైతే 6 పెద్దలు ఉంటారండి సంఘానికి. మళ్ళీ వాళ్ళ కింద డీకెన్స్ ఉంటుంటారు. ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి. అంటే సంఘం అంతా కూడా ఎల్డర్స్ నడిపింపులోనే జరుగుతూ ఉంటుంది. మనకైతే అలా కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే సంఘాలు చిన్నగా ఉన్నప్పుడు ఎల్డర్స్ ఎక్కువ మంది ఉండరండి. ఇప్పుడు ఒక సంఘానికి ఒక పెద్ద ఉండాలంటే ఆ పెద్దకి బోల్డ్ అర్హతలు ఉండాలండి అతనికి. అలాగే అర్హత చూడండి, అతను పెద్దవాడై ఉండాలి, అతను మద్యపానాశక్తుడై ఉండకూడదు, ఏకపత్ని వృత్తుడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, కోపం లేనివాడై ఉండాలి, అందరినీ సత్కరించేవాడై ఉండాలి, సమాజంలో మంచి పేరు పొందినవాడై ఉండాలి. సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈవేళ మన సంఘాలను ఈయన సంఘ పెద్దండి, ఆయన సంఘ పెద్దండి ఉంటారు. అంత తన పిల్లలందరూ కూడా రక్షించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు అయి ఉండాలి సంఘ పెద్దలంటే. ఈ లక్షణాలు ఏమీ ఉండవండి. కానీ ఏం చేస్తారు, సంఘానికి ఎవరో ఒక పెద్ద ఉండాలని చెప్పేసి ఈయన సంఘ పెద్ద అంటాడు. అలా కాదు. సంఘ పెద్ద అంటే సంపూర్ణమైన లక్షణాలు ఆ సంఘ పెద్దకు ఉండాలి. ఒకవేళ లేవనుకోండి, అప్పుడు ఏంటనమాట, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా సంఘం ఎడల బాధ్యతను కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. సంఘ పెద్దలు ఉంటే మంచిదే. ఒకవేళ సంఘ పెద్దలు కనుక లేకపోయినట్లయితే, ఒకవేళ ఉన్నా కూడా రక్షించబడిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచిందో వాళ్ళందరూ కూడా సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలని చెప్పి
ఇక్కడ దేవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ రోజున సంఘాలు చూసినట్లయితే ఆదివారం వస్తారు, అంతే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అంటే వచ్చాము వెళ్ళాము అంతే. అసలు సంఘం ఏమి అక్కలు కలిగి ఉంది, సంఘం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చెయ్యాలి, ఈవేళ ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు, సంఘం అంతా కలిసి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కలిపి రాలేదా, ఎందుకు రాలేదు, వెళ్ళాలి. ఈవేళ అనేక మంది రక్షించబడినటువంటి వారు బాధ్యత లేకుండా ఉన్నారండి. కుటుంబంలో బాధ్యత కలిగి ఉంటారు, అలాగే ఉద్యోగంలో బాధ్యత కలిగి ఉంటారు, వ్యాపారంలో బాధ్యత కలిగి ఉంటారు, బంధువుల బాధ్యత కలిగి ఉంటారు. కానీ దేవుని సంఘం యొద్దకు వచ్చేటప్పటికి అసలు బాధ్యత రాహిత్యంగా ఉంటారండి. చాలామంది స్త్రీలు ఉంటారు, కానీ కనీసం ఒక్క రోజును కూడా చీపురు పట్టుకుని దేవుని మందిరాన్ని తోడరండి, కుర్చీలు తోడరు. చాలామంది చూస్తున్నాం. ఏదైనా అకేషన్ జరిగింది అనుకోండి, అఫీషియల్గా వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు అంతే. బట్టలు నలగకూడదు. అదేదో నామోషి కింద ఫీల్, దేవుని పని చేస్తున్నప్పుడు నామోషిగా ఫీల్ అవుతుంటారు చాలామంది. వాడు అస్సలు ఏ విధమైన పని చేయడానికి ఇష్టపడరండి. చాలా తప్పది. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. మనం ఎప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడిగారు అంటే, ఆయన దాసుడిగా ఉన్నాడు అంటే, రక్షించబడిన మనం ఎలా జీవించాలి? యేసుప్రభు కంటే ఎక్కువ మనం అందరమును యేసుప్రభు జీవించిన జీవితానికంటే గొప్పగా మనం జీవించాలా? మనం దేవుడు అలా జీవించమని చెప్పాడు మనల్ని అందరినీ. కనుక మనందరం కూడా మన సంఘంలో ప్రతి ఒక్కడు కూడా నేను సంఘానికి ఏం చేయాలి, సంఘం ఏం అక్కర్లు కలిగి ఉంది, మనం అందరము కలిస్తేనే కదా సంఘం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా ఒక మాట మీద ఉండాలండి. అందరూ కూడా ఎవరికి దేవుడు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతులు సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. దేవుడు అలా ఉంటేనే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు అటువంటి వారిని. అయితే వచ్చామా వెళ్ళామా అదని విన్నాడో వినలేదో కూడా మనకు తెలియదు. ఎక్కడెక్కడ ఆలోచిస్తాడో ఏం ఆలోచిస్తాడో కూడా తెలియదు. అంతే నామకహా వచ్చి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి. అటువంటి వాళ్ళు దేవుడు ఇష్టపడ్డాడు, ఉమ్ము వేస్తాడు అటువంటి వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఇటు వెచ్చగానే ఉండరు, ఇటు చల్లగానే ఉండరు, నులివెచ్చగా వాడు ఉంటుంటారు. అలా ఉండకూడదండి మనం. రేపు దేవుడు అడిగితే, రేపు తీర్పు రోజున దేవుడు అడిగితే నువ్వు చెప్పాలి, నేను ఇది చేశాను ప్రభా, నేను ఇది చేశాను ప్రభా, నీ కార్యాలు నేను చేశాను ప్రభా, ఇవన్నీ కూడా చెప్పగలిగి ఉండాలి మనం. అందుకే పౌలు మాట్లాడుతాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను ఆసియాలో కాలు పెట్టిన 19వ వచనం నుంచి, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం 18వ వచనం, ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు. గమనించండి, ఇక్కడ పౌలు అక్కడ సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడైతే ఆసియాలో నేను అడుగుపెట్టానో, నేను ఎలా నడుచుకున్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఈయన సేవ చేస్తుంటే అనేకమైన హింసలు ఎదురైనవి. అందుకే యూదుల కుట్ర వలనను నాకు శోధనలు సంభవించలేను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుంటున్నా మీకే తెలియని మాట్లాడుతున్నాడు. యూదుల కుట్ర వల్ల హింసలు పెట్టినా కూడా కన్నీళ్లతో నేను ఎలాగైతే సేవ చేసినది మీ అందరికీ కూడా తెలుసు అన్నాడు. ఈవేళ పౌలు గారు చేసిన దాంట్లో కొంచెమైనా మనం చేస్తున్నాం. మనం పౌలు గారికి ఆటంకాలు, కుట్రలు, హింసలు ఎదురైనా కూడా ఆయన దేవుని పైన ఆగలేదండి. ఈవేళ మనకు అటువంటిది లేదు కదా. ఈవేళ ఆహారానికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, ఉండటానికి లోటు లేదు, తినటానికి లోటు లేదు. ఈవేళ దేవుడు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించడం వాళ్ళ అందరికీ కూడా. అందరూ వేళ పేదట్లో నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది వేళ చూసినట్లయితే చాలా జీవితాలు బాగున్నాయి. అప్పుడు అలా ఉండేవి కాదండి. అయినా సరే పౌలు గారు ఎలా కష్టపడ్డాడో, కన్నీళ్లు విడిచిచు ఎలాగైతే సేవ చేశాడో, కనీసం దాంట్లో ఒక వంతన దేవుడిని మన మేలులు చేసినప్పుడు, ఎంత మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీ సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటుంటాం. మనం ఎప్పుడు మన సొంత కార్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యత మనం దేవుని కార్యాలకు ఇవ్వలేం. అందుకే కొలస్సీ పత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు, అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ దేవుని కార్యములను పట్టించుకోవట్లేదు, చూడలేదని మాట్లాడుతున్నాడు. అందరూ మొదట సొంత కార్యాలు చూసుకుంటారు, తర్వాత ఇతరుల కార్యాలు చూస్తారు, ఆ తర్వాత ఆఖరిని దేవుడిని పెడుతున్నారు లాస్ట్లో. చాలా తప్పిది. దేవుడు తెలియజేస్తున్నారు, నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా కూడా మీరు నాకు పాత్రలు కాదని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా కూడా అది నీకు దూరం అయిపోతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో, డబ్బుని ప్రేమించావా ఆ డబ్బు నీకు దూరం అయిపోద్ది. పిల్లల్ని ప్రేమించావా పిల్లలు నీకు దూరం అయిపోతారు. నువ్వు ఏ మనిషిని అయితే ప్రేమిస్తున్నావు ఆ మనిషి నీకు దూరం అయిపోతారు. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఒప్పుకోడండి.
దేవుని కృపలో నీ బాగున్నావు, నీ పిల్లలు బాగున్నారు, నీ కుటుంబం బాగుంది, నీ ఇల్లు బాగుంది వేళ. నువ్వు ఆరోగ్యంతో ఉన్న వేళ గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప దేవుడిని విడిచిపెట్టేసి దేవుని పని చేయడానికి కొంత సమయాన్ని కూడా కేటాయించలేదు. కొంచెం సేపు కూడా నీకు దేవుని పని చేయడానికి సమయం లేదా నీకు? చాలామంది వేళ దేవుని పని చేయడానికి ఇష్టపడలేదండి వేళ. పరిగెత్తాలి, నేనేం చేయాలని అడగాలి, నేనేం చేయాలి అని అడగాలి. లేట్గా రావటం, ఇలా ఆమె అనగానే పరిగెత్తికి వెళ్ళిపోవటం పని ఉన్నట్టు. ఇంకెవరికి పనులు లేవు కదా. అసలు దేవుని పని అసలు చేయదలుచుకోలేదు వాళ్ళు చాలామంది వాళ్ళు. ఎందుకంటే అన్ని వస్తువులు సమకూరుస్తున్నాయి, అంతా బాగుంది, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. దేవుడు అంటే ఎవరికి దేవుడు కావాలి? ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు, పేదరికలు ఉన్నటువంటి వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకే దేవుడు కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కనుక దేవుడు కావాలి. దేవుడు బాగు చేస్తారు కనుక. అది అన్నీ ఉంటే దేవుడి దగ్గర రావటం ఎందుకు? అందుకే ఒకరిని కలిమి విస్తరించి అతని జీవమునకు మూలం కథను దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దినము కూడా ఆ సిలువ ఎత్తుకుని నడమని చెప్తున్నాడు దేవుడు. ప్రతిదినం కాదు కదా, కనీసం వారానికి ఒక్కరోజు కూడా నువ్వు దేవునితో నడవకపోతే నీ జీవితం వ్యర్థం నీకు. ఎందుకంటే రాబోయే ఎన్ని దుర్దినాలు నీకు. కోవిడ్ లాంటిది అంతకన్నా భయంకరంగా ఇంకొకటి వచ్చిందనుకో, ఉంటావో పోతావు కూడా నీకు తెలియదు. నీకు ఏమి రాబోతున్నాయి కూడా నీకు తెలియదు. నీకు మీ జీవం ఏర్పడింది అంతలో కనబడి అంతలో ఆవిరైపోయేది మన జీవితం. మనం నేడు దినం ఉండగానే మనం ప్రభు పని మనం చేయాలి. మన వేళ ప్రభు అన్ని చేసని చెప్పి గర్వంగా ధైర్యంగా దేవునితో చెప్పగలిగిన వాడుగా నీవు ఉండాలి. నువ్వు ఇంకా అనుకుంటాం మనం ఇంకా చాలా రోజులు ఉన్నాయని చెప్పి అనుకుంటాం. మన అంతా ఎప్పుడో మనకు తెలియదండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదండి. ఎప్పుడు యేసుప్రభు వస్తాడో మనకు తెలియదండి. బుద్ధిగల కన్యకులు ఎలాగైతే సిద్ధపడి ఉన్నారో మనం కూడా ప్రతిదినము కూడా సిద్ధపడి ఉండాలి. ఈ రాత్రి దేవుడు రమ్మంటే చిత్తం ప్రభుని వస్తుందని చెప్పి మరి వెళ్ళిపోతా కరెక్టే. మరి నువ్వే నీ క్రియలు ఏమన్నా వెనకాల నీకు నువ్వు దేవుడికి ఏం చేస్తావు? నువ్వు ఒక క్రియలు ఉండాలి. ఈవేళ ఇంచుమించు 1700 ప్రసంగాలు చేసాం మేము. వేళ యూట్యూబ్లో ఉన్నాయి వేళ 1700 ప్రసంగాలు పైన ఉన్నాయి వేళ మేము చేసిన ప్రసంగాలు. కనీసం రోజుకి ఒక్కరాను చూస్తున్నారు, ఏదో మూల స్వార్థ పాటింపడుతుంది. ఈ టీవీ ద్వారా అనేక మంది చూస్తూ ఉన్నారు. ఈవేళ మేము గర్వంగా చెప్పగలం, ఇంకా అనేక జిల్లాలకు వెళ్ళి సేవ చేయాలని, అనేక మంది పేదవాళ్ళకు సహాయం చేయాలని, అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం. మేము ఇటువంటి మనసు ఉండాలి. దేవుళ్ళలో కనుక నీవు ఉన్నట్లయితే ఇటువంటి మనసు కలిగి ఉంటావు. స్వార్థాన్ని నువ్వు కలిగి ఉండవండి. ఈవేళ చాలా మంది శ్రేష్ఠ భాగాలు వేరండి. శ్రేష్ఠ భాగాలు ఇస్తారు, కుటుంబానికి తగ్గిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, సడన్గా ఏదైనా ఒక 50,000 వచ్చేస్తే అప్పు చేసేస్తున్నాడు ఆ పని. కానీ దేవునికి కోవటానికి శ్రేష్ఠ భాగాలు తీయడానికి మనసులు రావండి. స్వార్థపరులుగా తయారవుతున్నాం, పిసినిగొట్టు వాళ్ళు మనం తయారవుతున్నాం. లోపల పరలోక రాజ్యానికి వెళ్ళరండి. లోపల ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. భూమి మీద ఉండగానే పరలోకానికి పునాదులు వేసుకోవాలంటే దేవుని పని నిమిత్తం ఇది నేను చేశానని చెప్పుకోవాలండి. అరమతే యేసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చేశారండి. అతను అరమతే యేసేపు అండి. అలాగనే పస్కాని ఎక్కడ ఆచరించాలో ప్రభు అని చెప్పి అడిగినప్పుడు, ఎవరో మేడ మీద తన కోసం సిద్ధపాటు చేసుకున్నప్పుడు, ఇది ప్రభు అడుగుతున్నాడని చెప్పినప్పుడు, ఇదిగో తీసేసుకోమని చెప్పన్నారండి వాళ్ళు. ఇది ప్రభుకి ఇచ్చేసారండి వాళ్ళు. యేసుప్రభు చెప్పారు, అక్కడ గాడిద పిల్ల ఉంది, దాన్ని తీసుకురండి. ఎవరన్నా సరే ఇది మీకు దేనికని అడిగితే ఇది ప్రభుకు కావాలని చెప్పని చెప్పినప్పుడు, అక్కడ ఉంది ఒక గాడిద పిల్ల ఉంది, కనపడింది. వాళ్ళు ఇప్పుకుని వెళ్ళిపోతున్న శిష్యులు ఎవరికైనా అడిగారండి, ఇది ప్రభుకు కావాలని చెప్పన్నారు. సంతోషంగా ఇచ్చేసారండి వాళ్ళు. మనకు తెలుసు, మరియ గురించి మనకు తెలుసు. మనకి సేరున్నర అత్తరు, ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాల మీద వేసిందండి. 2 స్త్రీలు, ఒక ఆవిడ తల వెంట్రుకలతో తుడిచి, కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు ఆయన పాదాల మీద పూసిందండి. ఆ పాదాలు ముద్దు పెట్టుకున్నారు 2 స్త్రీలు. తెలుసా మీకు? చరిత్రలు నిలిచిపోయారండి వాళ్ళు. యేసుప్రభు చెప్పాడండి, ఇటు మీరు ఆటంకపరచకండి. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటన పడుతుందో కూడా వీరు కూడా ప్రకటన పడతారని చెప్పారండి. అలాగే రాహాబు అనే వేశ్య మంచిది కాదండి. ఆవిడ తన బతుకుదెరి కోసం ఏదో తప్పుడు పని చేస్తుంది తను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా అప్పటికి రాకపోయినా కూడా దేవుడు యెహోవా చేసిన గొప్ప కార్యాలు విని, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు తప్పకుండా ఈ పట్టాన్ని మీకు అప్పగించేస్తాడని చెప్పేసి వాళ్ళని దాచిందని, వేగుల వారిని దాచి జాగ్రత్తగా పంపించింది. ఆవిడ గొప్ప స్త్రీగా నిలిచిపోయిందండి. మన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే, నేను నా ప్రభు గారికి ఇది చేశానని చెప్పుకోవడం నీ జీవితంలో ఏముంది? ఒకసారి ఆలోచించుడు. నీ జీవితంలో ఏముంది? అందుకే
దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా ఉంచిందో, ఏ పని నిమిత్తం అయితే దేవుడిని నీ లోకానికి పంపించాడో, నీ తలాంత్ ఏంటి? నా తలాంత్ సువార్తను ప్రకటించడం, అనేక మందికి సహాయం చేయటం, రక్షించిపోతున్న ఆత్మను రక్షించడం నా తలాంతు. మీరేం చేయగలరు? పేదవాళ్ళకి సహాయం చేయగలరా సంఘంలోను? అందుకే విశ్వాస సంబంధమైన గృహాలకు ఎక్కువగా సహాయం చేయమని చెప్పి గలతీ పత్రికలో తెలియజేస్తున్నాను పౌలు. సమయం దొరికిన కొలది మీరు అనేక మందికి సహాయపడని చెప్తున్నాడు. సమయం ఉన్నప్పుడే చేయాలి. మన చేయిని వెనక్కి లాక్కునే వారిగా మనం ఉండకూడదండి. దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘం కొరకు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు మన కొరకు అండి. సంఘం కట్టడం కొరకు మనం ఏమిస్తున్నాం? ఆ సంఘాన్ని కాపాడుకుంటున్నామా? ఆ సంఘం అక్కడ తీర్చుతున్నాం. మనం ఎప్పుడు చూసినా మన స్వార్థం, మన ఇల్లు బాగుండాలి, మన బట్టలు బాగుండాలి, మనం మంచి భోజనం చేయాలి. ఏం తింటున్నాం? ఇవాళ రోగాలతో ఉంటారు. ఇవాళ చాలా మంది సరిగ్గా తినడానికి కూడా తినలేదు. ఇవాళ సరిగ్గా తెలుసే మీకు, అన్ని ఉండి కూడా తినలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ ఎందుకుంటున్నారు? ఇవాళ దేవుని కోటలో వెనకబడిపోతున్నారు మీరందరూ కూడా. దేవునికి విస్తారంగా ఇవ్వాలి. దేవుని సేవకులకు వాడబడాలి. ఆనాడు దేవుని సేవకులకు పరిపూర్ణంగా వాడబడ్డారు అనేక మంది. ఈ పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, ఇంకా ఇంకేమైనా మాట్లాడుతారు చూడండి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచవాలని యూదులకు గ్రీసులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నాం. ఇదంతా మీకు తెలిసిన కదా అని మాట్లాడుతున్నాడండి. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదండి. ఇవాళ మనం దాచుకోవటం, మన జీవితం అంతా దాచుకోవడం. రేపు ఎలాగ, రేపుడికి ఎలాగ, రేపు ఉంటావో పోతావో తెలియదు నీకు. రేపుడి గురించి ఎప్పుడు దాచుకోవటమే. క్రీస్తులో ఉంటే నీకు ఆ సమయానికి ఏం జరగదా నీకు? అంటే క్రీస్తుకి ఇస్తేనే నీకు పోతుందా నీకు? చాలామంది ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇవాళ క్రీస్తుకి ఇస్తే తగ్గిపోద్ది, దేవుని పనికి ఇస్తే తగ్గిపోద్ది మనకు కదా. దేవుని పనికి ఇవ్వకపోతే ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉంటాయి అన్నీ కదా. ఇవాళ చాలామంది దురాలోచనలు ఉన్నారండి. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న ప్రయోజనకరమైంది ఏది దాచుకోలేదు నేను చెప్తున్నానండి. శిష్యులు ఎవరో కూడా ఆశలు సమకూర్చుకోలేదని మనకులాగాను, గొప్ప ఇల్లు కట్టుకోలేదని వాళ్ళు అలా బ్రతుకంతా ఆ ఎండలో పడి ఆ బూడిదలో సువార్తను తిరుగుతూ ఎండకి ఎండి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు వాళ్ళు. ఇది క్రైస్తవ జీవితం అంటేనండి. మనం తెలుసుకోవాలి ఇది. అందుకో ఇది 22వ వచనం మాట్లాడుతుంది. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించినా నాకు తెలియదని మాట్లాడుతున్నాను. నేను యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ ఏం సంభవిస్తుందో నాకు తెలియదండి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకున్నాయి. నేను ఈ సువార్తను ప్రకటిస్తున్నందుకు ఎవరిని నన్ను చెరసాల్లో వేస్తారు, అక్కడ కొడతారు నన్ను. కనుక బంధకములు శ్రమలు నా కొరకు కాచుకున్నవి. పరిశుద్ధాత్మ ప్రతి స్థలంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను బంధిస్తారు, అక్కడ నీకు శ్రమలు ఉంటాయని చెప్పి పరిశుద్ధాత్మ తెలియజేశాడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేందుకు నా పరుగును, ఎన్ని శ్రమలున్నా బంధకాలున్నా కూడా నా పరుగు నేను ఆపలేదండి. నేను ముందుకే వెళ్ళాను కానీ నేను పారిపోలేదు. నా వెన్ను చూపించలేదు నా ప్రభు కొరకు అండి. అందుకే నా కొరకు జీవకిరీటం ఉంది, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను చెప్పి పౌలు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈవేళ నీ పరుగు కడముట్టించావా? ప్రభు చెప్పిన పని నువ్వు చేసావా? నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? నీ విశ్వాసం కాపాడుకున్నావా? దేవుడు అడుగుతున్నాడు ఈవేళ నేను. నీ కొరకు జీవకిరీటం ఉందా, లేకపోతే నిత్య నరకం ఉందా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? దేవుడు అడుగుతున్నాడు ఈవేళ. అందుకే నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకోలేదని మాట్లాడుతున్నాడండి. నా ప్రభు కొరకు నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, నా మట్టుకైతే బ్రతుకు ఇస్తే చావైతే లాభమని మాట్లాడుతున్నాడండి. ఎంత ధైర్యం ఉందని పౌలుకి. ఇటువంటి వాళ్ళు కావాలి సంఘానికి, ఇటువంటి వాళ్ళు కావాలండి. ప్రభు కొరకు ఏమైనా చేసేవాళ్ళు కావాలండి. ఎంతమంది ఉన్నారు? కోట్లలో ఒకడు ఉంటాడు, ఇటువంటి వాడు కోట్లలో ఒకడు ఉంటాడు, లక్షల్లో కూడా కాదండి. ఈవేళ దాతృత్వమైన మనుషులండి, దేవుని సేవకు సహకరించిన మనుషులు ఎక్కువైపోయారండి. వేళ వాళ్ళు మాత్రం వాళ్ళ కూడా లగ్జరీ జీవితాన్ని జీవిస్తూ ఉంటారండి. దేవుని కొరకు మాత్రం ఏమీ చేయడానికి ఇష్టపడండి వాడు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, నాకు బోల్డ్ పెన్షన్ వస్తుంది, నాకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంటాడు. దేవునికి ఏమీ చేయడండి అతను. దేవునికి ఏమీ చేయడండి అతను. ఒకసారి మాట్లాడాను నేను, పేరుకి మాత్రమే
ఆస్తిని చూసి అతిశయపడుతున్నారు. ఆస్తిని చూసి అతిశయపడకండి దయచేసి. ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తావో అదే నీకు లెక్కల్లోకి వస్తుంది. ప్రభు కొరకు నువ్వు ఏమీ చేయకపోతే, నీ జీవితాన్ని వ్యర్థంగా చేసినట్లయితే చెడ్డ దాసుడు అని అంటాడు దేవుడు. చెడ్డ దాసుడు అని మాట్లాడుతూ ఉంటాడు. మన చుట్టూ అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళు నీకు తెలుసా? నీకు అనేక మంది ఆసుపత్రి పాలైపోతారు తెలుసా? నీకు ఎవరైనా ఒక రోజు బాగాలేని ఆసుపత్రి తీసుకెళ్ళావు నువ్వు? ఎవడైనా మందులు కొనుక్కోవడానికి సహాయం చేసావా నువ్వు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టావా నువ్వు? దేవుడు తెలియజేస్తుంది. వేళ మనం ప్రభు పని చేస్తూనే ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి. మనం అలాగే ఈ రక్షణ సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళకి సహకారులుగా ఉండాలి. నేనేం చేయాలి? నా దేవుని పని నేను చేయాలనుకుంటున్నానండి. నువ్వు చేయకపోతే చేసేవాళ్ళకి సహకరించు. నువ్వు చేయలేనప్పుడు మాలాడోళ్ళకి సహకరించు. నేను ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తానండి. నెలకు ఒక ఎపిసోడ్ నేను స్పాన్సర్ చేస్తానండి. గొప్ప సువార్త పట్టబడుతుంది. 25 లక్షల మంది చూస్తున్నారు ప్రసంగాలు. నువ్వు ప్రకటించిన వాడు అవుతావు. నీవు అనేక మంది పేదవారు సేవ చేస్తున్నారు తెలుసా నీకు? సత్యం కొరకు. ఈవేళైతే చాలా మంది ధనవంతులు ఉంటే ఉండొచ్చు, అంతకు మించి కూడా పేదలు ఉన్నారు సువార్త పాటించే వాళ్ళు. తెలుసా నీకు? ఆసుపత్రికి వస్తే డబ్బులు లేక వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు తెలుసా నీకు? సేవ చేస్తుంది. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంఘం ద్వారా చేయాలి అటువంటి వాళ్ళందరికీ. అందుకే మాట్లాడుతున్నాడు. నీకు పేతురు పత్రికలకు మాట మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండండి. యేసుప్రభు ప్రభువులాగా లేడండి. నేను ప్రభు అయిండు కూడా. ఆయన ఎలా ఉన్నాడు? దాసుడిగా ఉన్నాడు. ఈవేళ మనము కూడా అంతే, దాసులుగా ఉండాలి. మనం దేవుడు తెలియచేస్తున్నాడు. ఈవేళ అఫీషియల్గా వచ్చి అఫీషియల్ వెళ్ళిపోవడం కదా, దేవుని మందిరానికి వచ్చేసి మనం అఫీషియల్గా వస్తారు. అఫీషియల్ వెళ్ళిపోవడం కదా, బట్టలు అలక్కుండానండి. ఇక్కడ చెప్తున్నాడు, మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ఇలా కనుక ఉన్నట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటం పొందుతారండి. ఈవేళ నువ్వు మహిమా కిరీటం పొందడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు మహిమా కిరీటం పొందాలంటే ఏం చేయాలి? నువ్వు మందకు మాదిరిగా ఉండాలి. సంఘానికి పరిచయం చేయాలి. సంఘంలో అనేక మందికి పరిచయం చేయాలి. సంఘ అభివృద్ధికి నువ్వు కారకుడిగా ఉండాలి. సంఘంలో అక్కర్లను నువ్వు గుర్తించాలి. నువ్వు దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటం పొందుదురు. ఇంకా చిన్నపిల్లకి చెప్తున్నాడు ఇక్కడ, చిన్నపిల్లారా సంఘం మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని దీన మనసుని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనిలో కృప నిలుస్తారని చెప్తున్నాడు. కనుక మనం అహంకారులుగా ఉండకుండా దేవుడు మన కృప నిగ్రించే విధంగా మనం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను సిద్ధం చేసుకుందాం. సంఘం ఏళ్ళ మనం అందరము కూడా బాధ్యత కలిగి జీవిద్దాం. సంఘాలను పరీక్షించుకుందాం. సేవ చేసేవారిని ప్రోత్సహిద్దాం. అలాగే దేవుడి నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుల నుంచి పనిపించుకునేలాగా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అనిపించుకున్నవారు మనం జీవిద్దాం. నువ్వు ఇక రక్షణ పొందలేదా? నేడే యేసుక్రీస్తు దేవునికి మొడనొప్పుకో, నీ పాపను కడిగి వేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, కాయుట సంఘాన్ని ఎలా కాయాలి ప్రభు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘం మీద ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి తండ్రి. వీటన్నిటి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తుండగా ఈవేళ వాక్యం ప్రతి ఒక్కరూ సంఘం మీద సేవకు ఏ విధంగా తండ్రి ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యం ద్వారా తెలుసుకోవాలని నేను నమ్ముచున్నాను తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు తెలుసుకుని నీకు ప్రీతికరమైన సేవ చేసి వారికి ఇచ్చిన తలాంతులను సద్వినియోగం చేసుకుని నిత్య జీవానికి వారసులుగా చేయమని, పౌలు తన విశ్వాసాన్ని ఎలాగైతే కాపాడుకున్నాడో తండ్రి, మేము కూడా అలాగే కాపాడుకునేలాగా పౌలుకి నా కొరకు జీవకిరీటం ఉందని చెప్పి అంటున్నాడు కనుక ఆ జీవకిరీటం మేము కూడా పొందేవారిగా చేయమని, ఈ సేవలో ప్రతి ఒక్కరిని పాలుభాగస్వాములుగా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పెరవలసిన బలపరిచి దీవించి ఆశించి ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చండి తండ్రి. సమాధానము సంతోషంతో వారిని నింపమని తెలుసుకున్నాడు కొంచెం తండ్రి. ఆమె మీ అందరికీ వదలండి. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.